హాయ్ ఫ్రెండ్స్, మీకైతే కొత్త రెసిపీ మీ ముందుకు తెచ్చేసాను. చికెన్ పకోడీ ఎలా చేసుకోవాలో తయారయ్యే విధానం చూపిస్తాను. ఇలా మైదా పిండి తీసుకొని ఇలా వాటర్ సాల్ట్ వేసి బాగా ముద్దలాగా కలిపి పెట్టేసుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ అలాగే ఉండిపోవాలి. ఇలా కలిపేసిన దాన్ని క్లోజ్ చేసి పెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్. ఇదైతే బాగా నానిపోయింది. ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఈ పిండి అయితే వాటర్లో వేసేసుకోవాలి. ఇలా పిండిని అయితే వాటర్లో డిప్ చేసేసుకోవాలి 2-3 సార్లు. చేసుకున్న తర్వాత దీన్ని ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసేసుకోవాలి. అలా వాటర్లో ఉండే పిండిని అయితే ఇలా ముద్దలు పట్టేసుకోవాలి. ఇలా ఒక బాండీ తీసుకొని బాండీలో వాటర్ పోసేసుకొని ఒక చిటికెడంత పసుపు, కొద్దిగా కారం, ఇందాక మనం పిండిలో కూడా వేసాం కదా సాల్ట్, కొంచెం లైట్గా సాల్ట్, రుచికి సరిపడంత సాల్ట్. ఈ వాటర్ హీట్ ఎక్కుతుంది. ఈ వాటర్లో వేసేసి బాగా ఉడికించుకోవాలండి. ఆల్రెడీ మనం వాటర్లో వేసినట్టు బాగా ఉడుకుతున్నాయి. ఇంకా బాగా ఉడికించుకోవాలి. ఒక 20 నిమిషాలు అట్లా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించిన వాటిని అయితే పక్కన తీసేసి ఇవి కొంచెం చల్లారిన తర్వాత చికెన్ ముక్కల్లాగా కట్ చేసేసుకున్నాం. బాగా చల్లారిపోయినాయి. ఇలా చికెన్ ముక్కలుగా చిన్న చిన్నగా కట్ చేసేసుకోవాలి. దీంతో 1/2 టేబుల్ స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా చికెన్ మసాలా, కొద్దిగా కారం వేసేసి మిక్స్ చేసేసుకోవాలి. ఆల్రెడీ మనం పిండి ఉడికించుకునేటప్పుడు కారం వేసాం కాబట్టి కొద్దిగానే వేసాను. మా బాబు కారం ఎక్కువ ఉంటే తినడు. 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ కలపాలి. దీంతోనే కొద్దిగా రెడ్ కలర్ ఇలా కలిపి ఇలా చల్లేసుకోవాలి. అలాగే బాండీ పెట్టేసుకొని బాండీలో ఆయిల్ పోసేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాలి. ఆయిల్ అయితే హీట్ ఎక్కింది. ఒక్కొక్కటి వేసేసుకున్నాము. మనం ఆయిల్లో వేసేసుకున్నాము. ఇవి ఇలాగా ఎంత బాగున్నాయి కదా చికెన్ పకోడీ ఇలాగా. అసలు మా బాబుకి చికెన్ పకోడీ అంటే చాలా ఇష్టం. చికెన్ పకోడీ అని చెప్పి ఫూల్ చేద్దాము మా బాబుని. అట్లే ఉండండి. ఈ వైపు నాకు ఒకసారి ఫూల్ చేద్దాం మా బాబుని. ఇవైతే వేగిపోయాయి. మనం తీసి బౌల్లో వేసేసుకున్నాం. చూడడానికి అచ్చం చికెన్ పకోడీ లాగే ఉంది కదా. నేనైతే హోటల్ స్టైల్లో పెట్టేశాను ఒక పచ్చిమిరపకాయలు. కానీ మా బాబు పచ్చిమిరపకాయ అయితే తినడు. ఒకసారి ఇప్పుడు లేపదాం. మా బాబు పడుకొని నిద్రపోతున్నాడు. మా బాబు చూడండి ఎలా చూస్తున్నాడో. నీకోసం చేసిన చికెన్ పకోడీ లడ్డు. మా బాబు అయితే తింటున్నాడు. మా బాబు అయితే కొంచెం ఎత్తుకొని పక్కింటి వాళ్ళకి ఇద్దామని వెళ్ళిపోయాడు. నేను కూడా టేస్ట్ చేస్తాను ఎలా ఉందో చెప్పు.